Welcome to Swargadmam Village YouTube channel. Today concept ఖర్జూరం, డేట్స్, ఆరోగ్య ప్రయోజనాలు, పూర్తి సమాచారం. ఖర్జూరం, డేట్స్ సహజమైన తీయదనం కలిగి ఉండే పోషక విలువలతో నిండిన ఫలం. దీన్ని ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్కృతుల్లో ఆరోగ్యకరమైన ఆహారంగా ఉపయోగిస్తున్నారు. ఖర్జూరం ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో విరివిగా పెరుగుతుంది. ఒక 100 గ్రాముల ఖర్జూరంలో కింది పోషకాలు ఉంటాయి. క్యాలరీలు 277 కిలో కాలోరీలు, కార్బోహైడ్రేట్లు 75 గ్రాములు, చక్కెరలు 66.5 గ్రాములు, ఫైబర్ 6.7 గ్రాములు, ప్రోటీన్ 2 గ్రాములు, కొవ్వు 0.2 గ్రాములు, కాల్షియం 64 మిల్లీగ్రాములు, ఐరన్ 0.9 మిల్లీగ్రాములు, పొటాషియం 696 మిల్లీగ్రాములు, మెగ్నీషియం 54 మిల్లీగ్రాములు, విటమిన్లు B6, C, K. ఖర్జూరం ఆరోగ్య ప్రయోజనాలు. 1. శక్తిని పెంచుతుంది. ఖర్జూరాల్లో సహజమైన చక్కెరలు, గ్లూకోజ్, ఫ్రుక్టోజ్, సుక్రోజ్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. వ్యాయామం చేసిన తర్వాత లేదా అలసిపోయినప్పుడు ఖర్జూరం తినడం వల్ల శక్తి పెరుగుతుంది. 2. గుండె ఆరోగ్యానికి మంచిది. ఖర్జూరాల్లో పొటాషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 3. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఖర్జూరాల్లో పీచు, ఫైబర్ అధికంగా ఉండటంతో మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇది జీర్ణాశయాన్ని శుభ్రపరిచి మంచి బ్యాక్టీరియాను పెంచడంలో సహాయపడుతుంది. 4. రక్తహీనతను తగ్గిస్తుంది. ఖర్జూరాల్లో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనత, అనీమియా సమస్య ఉన్నవారు దీన్ని తింటే హీమోగ్లోబిన్ స్థాయిని పెంచుకోవచ్చు. 5. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఖర్జూరాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ B6 మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇవి జ్ఞాపక శక్తిని పెంచి అల్జీమర్స్ వంటి సమస్యల నుంచి రక్షించగలవు. 6. ఎముకల బలాన్ని పెంచుతుంది. ఖర్జూరాల్లో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండటంతో ఎముకలు బలంగా మారతాయి. ఇది ఆస్టియోపోరోసిస్, ఓస్టియోపోరోసిస్ వంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. 7. బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఖర్జూరంలో మంచి పోషకాలు ఉన్నప్పటికీ అధికంగా తినకుండా పరిమితంగా తీసుకుంటే బరువు నియంత్రణలో ఉంటుంది. తక్కువ కొవ్వు కలిగి ఉండటంతో ఇది ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణించబడుతుంది. 9. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఖర్జూరాల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఫ్లేవనాయిడ్లు ఉండటంతో శరీరాన్ని వైరస్ల నుండి రక్షించడానికి సహాయపడతాయి. 10. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఖర్జూరాల్లో ఉండే విటమిన్ సి, డి చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా ఉంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తాయి. ఖర్జూరాన్ని ఎలా తినాలి? 1. అలాగే తినవచ్చు, తాజా లేదా ఎండు ఖర్జూరాలను నేరుగా తినవచ్చు. 2. పాలలో కలిపి తాగవచ్చు, పాలలో మరిగించి తాగితే మరింత శక్తి వస్తుంది. 3. స్మూతీలలో కలిపి తాగవచ్చు, ఇతర పండ్లతో కలిపి బ్లెండ్ చేసి తాగవచ్చు. 4. స్వీట్ల తయారీలో ఉపయోగించవచ్చు, ఖర్జూరాలను హల్వా, లడ్డూల తయారీలో ఉపయోగించవచ్చు. 5. ఆల్మండ్స్, కాజు, వెన్నతో కలిపి తినవచ్చు, ఇది మరింత ఆరోగ్యకరంగా మారుతుంది. ఎన్ని ఖర్జూరాలు తినాలి? రోజుకు 2 నుంచి 4 వరకు ఖర్జూరాలు తినడం ఉత్తమం. బరువును తగ్గించే ప్రయత్నంలో ఉన్నవారు రోజుకు 2 ఖర్జూరాలు తినాలి. శక్తి అవసరమైన వారికి రోజుకు 4 నుంచి 6 వరకు ఖర్జూరాలు తినవచ్చు. సేఫ్టీ సూచనలు. 1. షుగర్ ఉన్నవారు పరిమితంగా తీసుకోవాలి, ఎందుకంటే ఖర్జూరాల్లో సహజ చక్కెరలు అధికంగా ఉంటాయి. 2. అధికంగా తింటే మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడినా ఎక్కువ తింటే అతిసారానికి, డైరియా కారణమవుతుంది. 3. అలర్జీ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి, కొంతమందికి ఖర్జూరాలపై అలర్జీ ఉండొచ్చు. ముగింపు. ఖర్జూరం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఫలమైనందున
దీన్ని ప్రతిరోజు ఆహారంలో చేర్చుకోవడం మంచిది. ఇది శక్తి, ఆరోగ్యాన్ని పెంచడంతో పాటు అనేక రకాల వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన జీవనశైలికి ఖర్జూరం ఉత్తమమైన సహాయకారి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్స్, సబ్స్క్రైబ్ స్వర్గద్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్.